రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో విజయవాడ నగరం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎంపీ చిన్ని ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నారు, ఎటువంటి ప్రజల్ని ఎలా అప్రమత్తం చేస్తున్నారు? ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద వాతావరణ పరిస్థితుల మీద గంట గంటకి రివ్యూ జరుగుతూ ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో 3,60,000 క్యూసెక్స్లు వాటర్ ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదల చేయడం జరిగింది. అందరినీ కూడా అప్రమత్తం ప్రజలు చేయడం జరిగింది. కానీ భారీ వర్షం, ఎందుకంటే విజయవాడకి కృష్ణానది కన్నా ఎక్కువ బుడమేరు. ఈ బుడమేరు ప్రాంతంలో కనుక ఉగ్రరూపం దాలిస్తే అప్పుడు విజయవాడ నగరం యొక్క బీభత్సం గత సంవత్సరం చూసాం. అటువంటివి రాకుండా బుడమేరులో కూడా మేము రీటైనింగ్ వాళ్ళు కూడా కట్టడం, గంటలు పడకుండా రిటైనింగ్ వాళ్ళు కూడా పూర్తి చేయడం జరిగింది. చాలా జెట్ స్పీడ్ని ఎమర్జెన్సీగా 3 నెలల్లో పూర్తి చేసాం. బుడమేరుకి వరద రానంత వరకు విజయవాడకి ఇబ్బంది లేదు. కాబట్టి విజయవాడ మేము ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఈ భారీ వర్షాలకి ప్రజలకు అత్యవసర సమయంలోనే బయటికి రావాలని, అటువంటి కాకుండా ఈ వర్షాలకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ప్రజాప్రతినిధుల కింద మేము కంటిన్యూస్గా రేపు రేపు అంతా కంటిన్యూస్గా మానిటర్ చేసే అధికారులు మేము కూడా మొత్తం విజయవాడ నగరంలో ఎక్కడైతే సురక్షిత ప్రాంతాలు ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. ఏదైనా ఉన్నా కూడా ఆల్రెడీ మేము కొన్ని స్కూల్స్ని అన్నింటినీ కూడా రెడీ చేయడం జరిగింది.